కర్ణుణ్ణి అర్జునుడు వధించాక భీమార్జునులకు భయపడి పారిపోతున్న కౌరవ సైనికులకు దుర్యోధనుడు అడ్డుపడి పారిపోకండి అని కోరుతున్నా కూడా వాళ్ళు పారిపోతూ ఉండటంతో అప్పుడు దుర్యోధనుడితో శల్యుడు మూఢచిత్తుడై ఇలా అన్నాడు: మానదా, పారిపోతున్న సైనికులను పారిపోనివ్వు, వాళ్లను శిబిరాలకు వెళ్ళనిమ్ము. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు, దీనికంతటికీ నువ్వే కారణం. శోక వ్యాకులమైన మనస్సుతో శల్యుడు అలా పలికి ఆగగా దుర్యోధనుడు కూడా నిరంతరంగా కన్నీరు కారుస్తూ ఆర్తితో బాధతో అయ్యో కర్ణ, అయ్యో కర్ణ అని విలపిస్తూ చైతన్యహీనుడై నిలిచాడు. అశ్వత్థామ మొదలైన ప్రముఖులు ఇతర రాజులు వచ్చి దుర్యోధనుణ్ణి అనునయించి కీర్తితో ప్రతిఫలిస్తున్న అర్జునుడి మహాధ్వజాన్ని చూస్తూ మరలిపోతున్నారు. ఆ రణభూమి సైనికులు గుర్రాలు ఏనుగుల శరీరాల నుండి కారిన నెత్తుడితో తడిసి ఎర్రటి వస్త్రాలు హారాలు సువర్ణ ఆభరణాలు ధరించి అందరి ముందు నిలిచిన వ్యభిచారి వనితలాగా కనిపిస్తున్నది. ఎంతో అందంగా ప్రకాశిస్తున్న ఆ సంధ్యాకాలంలో నెత్తుటితో స్వరూపాన్ని కప్పుకున్న ఆ రణభూమిని చూసి కౌరవ సైనికులు అక్కడ నిలవలేకపోయారు. వాళ్ళు కర్ణవధతో దుఃఖిస్తూ అయ్యో కర్ణ, అయ్యో కర్ణ అని ఆక్రోశిస్తూ ఎర్రబడ్డ సూర్యుడిని చూస్తూ వేగంగా శిబిరాలకు వెళ్ళిపోయారు. మేటి పోరాటంతో లోకంలో తాను ఉజ్వల కీర్తిని పొంది బాణవృష్టులను కురిపించి 10 దిక్కులను తప్పింపజేసిన ఆ కర్ణుడు యుద్ధంలో పుత్రులతో సహితంగా అర్జునుడి తేజస్సుతో శాంతించాడు, మరణించాడు. అస్త్ర తేజస్సుతో పాండవులనందరినీ పాంచాలులను తప్పింపజేసి శరవృష్టిని కురిపించి శత్రుసేనను తప్పింపజేసి తేజస్వి అయిన సూర్యుని వలె సర్వ జగత్తును ప్రతాపింపజేసి యాచకులకు పక్షి సమూహాలకు కల్పవృక్షం వంటి సూర్యసుతుడు కర్ణుడు పుత్రులతో వాహనాలతో సహా చంపబడ్డాడు. దుర్యోధనుడు కర్ణుడి మీద ఆధారపడియే శత్రుత్వాన్ని పాండవులపై పూనాడు. కౌరవులకు జయాశను, సంపదను, రక్షణను కల్పించినాడు కర్ణుడే. అటువంటి కర్ణుడు సంహరింపబడ్డాడు. అర్జునుడి బాణముతో కర్ణుడి శిరస్సు పడగానే వెంటనే ఆకాశంలో దేవతలు ఆవేదనతో చేస్తున్న ఆహాకార ధ్వని వినిపించింది. దేవతలు, గంధర్వులు, మనుష్యుల పూజలను అందుకున్న శత్రువును కర్ణుణ్ణి రణభూమిలో అర్జునుడు సంహరించి పూర్వం వృత్తాసురుణ్ణి చంపిన ఇంద్రునిలాగా పరమ తేజస్సుతో ప్రకాశించాడు. రణభూమిలో కర్ణుడి బాణాలు గుచ్చుకున్న పరంతపులైన కృష్ణార్జునులు ఇరువురు అంధకారాన్ని అంతరింపజేసి ఆకాశంలో ఆవిర్భవించిన నిర్మల కిరణమాలులైన సూర్య చంద్రుల వలె భాసించారు. ఆ బాణాలను తొలగించుకొని అసమాన పరాక్రమశాలులు సర్వసమర్థులు అయిన కృష్ణార్జునులు మిత్రులు చుట్టూ నిలవగా యజ్ఞంలోనికి ప్రవేశిస్తున్న విష్ణు దేవేంద్రుల వలె తమ శిబిరాలలోనికి ప్రవేశించారు.